లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? ఏ బాగుంది, బి బాగోలేదు. ఎన్నికల సమయంలో వర్మ హఠాత్తుగా పిఠాపురం నియోజకవర్గంపై దృష్టి పెట్టడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించడం యథాచిగా కాదనేది రాజకీయ వర్గాలు అంతర్గత చర్చ. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించడంతో వర్మ వ్యూహం బెడిసికొట్టిందని అందరూ భావించారు. అయితే ఇక్కడే గెలుపు ఓటములకు మించిన లోతైన కోణం దాగి ఉందనేది కొందరు విశ్లేషణ. వర్మ పిఠాపురం కేంద్రంగా చేసిన ప్రచారం, వ్యక్తిగత విమర్శలు పవన్ కళ్యాణ్కు నష్టం కలిగించకపోగా కూటమి పట్ల మరింత సానుభూతిని పెంచాయనేది బహిరంగ రహస్యం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వర్మ ఒక అస్త్రంగా ఎలా ఉపయోగపడతారు అనే అంశంపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. వర్మ రాజకీయ ఉద్దేశాల వెనుక జగన్ ఉన్నారనే ఆరోపణలు మొదటి నుంచి బలంగా వినిపించాయి. వర్మ కేవలం వైసీపీకి అనుకూలంగా ఒక వర్గీకరణ ప్రచారాన్ని నిర్వహించారని మాత్రమే పిఠాపురాన్ని వేదికగా ఎంచుకున్నారని కొందరు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ గెలుపును ఆపలేకపోయినా వర్మ ప్రచారం ద్వారా జగన్ రెండు ముఖ్యమైన లక్ష్యాలను సాధించారన్నది ఊహాగానం. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాకుండా కేవలం నియోజకవర్గ నాయకుడిగా చూపించడం, వర్మ తన విమర్శలన్నింటినీ పవన్ వ్యక్తిగత అంశాలు, సినీ జీవితం చుట్టూ తిప్పడం ద్వారా కూటమి సీఎం అభ్యర్థిగా పవన్ సామర్థ్యం గురించి కాకుండా ఆయన వ్యక్తిగతాన్ని చులకన చేసే ప్రయత్నం జరిగిందని, ఫలితం పవన్ గెలిచిన ముఖ్యమంత్రి స్థానాన్ని ఆయన సరిపోరనే సందేశాన్ని కొంతమంది తటస్థుల్లోకి పంపడంలో వర్మ కొంతమేర విజయవంతమయ్యారు. వర్మ వివాదాస్పద శైలి, వ్యక్తిగత దూషణలు రాజకీయ ప్రత్యర్థులపై వైసీపీ అనుసరించే వ్యక్తిగత దాడి వ్యూహాన్ని ఒక పబ్లిక్ స్ట్రీమింగ్గా ఉపయోగపడ్డాయి. వర్మ మాట్లాడిన దాంట్లో తప్పొప్పులలో సంబంధం లేకుండా ప్రజల్లో ఒక వర్గాన్ని రెచ్చగొట్టి ఆ సంభాషణ వైపు మళ్లించడంలో వర్మ సక్సెస్ అయ్యారు. తద్వారా వైసీపీ ప్రత్యక్షంగా విమర్శలు చేయకుండానే వర్మ ద్వారా ఆ పని చేయించి తమ రాజకీయ శత్రువులకు మానసిక ఒత్తిడిని కలిగించే వ్యూహాన్ని అమలు చేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే పిఠాపురం ఫలితం పవన్ కళ్యాణ్కు సక్సెస్ ఇచ్చినట్లుగా వర్మను కేవలం ఓడించడం, పరాజితుడిలా చూపకూడదు అన్న ఆయన జగన్ రాజకీయ అజెండాలో భాగంగా ప్రతిపక్ష కూటమిపై నిరంతర విమర్శనాత్మక చర్చకు సజీవంగా ఉంచేందుకు ఒక పదునైన అస్త్రంగా మారారని, రానున్న రోజుల్లో ఇదే వ్యూహాన్ని జగన్ అనుసరించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. వర్మకు పిఠాపురంలో షాక్ తగిలిన రాజకీయ తెర వెనుక మాత్రం ఆయన పాత్ర ఇంకా ముగియలేనిది ప్రస్తుత రాజకీయ సమీకరణలను వినిపిస్తున్న మాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.